మన వాక్య ధ్యానం కొరకై ఆరాధన కొరకై దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబషాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించు. జనులందరూ వినుచుండగా రాజు అబషాలోమును గూర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చి సౌండ్ వేసుకోండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చదువుకున్న ఈ వచన భాగాల్లో జాగ్రత్తగా మనం ఈ సంగతులు ఆలోచిస్తే, ఉదయకాలం మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఆరాధనలో మన ప్రభువే మనకు కేంద్రం. ప్రభువు మనకు కనబడకుండా, ప్రభువును గురించి ఆలోచన చేయకుండా మనం ప్రభువును ఆరాధించలేం. కాబట్టి ఈ సమయంలో మనము సమూయేలు గ్రంథములో నుంచి ప్రతి అధ్యాయములో కూడా మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. 18వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ దావీదు పలికిన ఒక మాట చూడండి. దావీదు అబషాలోమును గూర్చి పలికిన మాట. ఈ 18వ అధ్యాయంలో యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి యుద్ధం? అబషాలోము పక్షాన ఉన్న వారికి, దావీదు పక్షాన ఉన్న వారికి యుద్ధం. అబషాలోము ఎవరు? దావీదు కొడుకే. కొడుకుకు తండ్రికే యుద్ధం. ఈ యుద్ధం ఎందుకు వచ్చిందంటే, ఈ కొడుకు దావీదు కుమారుడైన అబషాలోము దౌర్జన్యంగా రాజ్యాన్ని ఏలాలని, తండ్రిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో దావీదు పక్షాన కొంతమంది ప్రజలు వెళ్ళిపోయారు, అబషాలోము పక్షమున ప్రజలు కొంతమంది వెళ్ళిపోయారు. దావీదు పక్షమున ఉన్నవారు కొంతమంది సైన్యాధిపతులు, వాళ్ళ పేర్లు అక్కడ ఉండే చూడండి. యోవాబు, అబీషై, ఇత్తయి. ఈ ముగ్గురు సైన్యాధిపతులకు దావీదు చెప్పిన మాట ఏంటంటే, నా నిమిత్తమై ఎవరుడైనా అబషాలోమునకు దయచూపండి అన్నాడు. దావీదే యుద్ధానికి రావాలనుకున్నాడు, కానీ ఈ సైన్యాధిపతులు ఉండి అన్నారు, దావీదు రాజుగారు, మీరు మాతో పాటు యుద్ధానికి రావద్దు, మీరు ఇంటి దగ్గరే ఉండండి, మేము యుద్ధం చేస్తాం. ఎందుకంటే నువ్వు చాలా గొప్పవాడు, యుద్ధంలో ఏదైనా అనుకోకూడదు జరిగితే, ప్రాణ నష్టం జరిగితే మేము భరించలేం. నువ్వు రాజు, ప్రాణ నష్టం జరిగితే మేము భరించలేం, నువ్వు ఇంటి దగ్గర ఉండు, మేము వెళ్తాం యుద్ధానికి. కానీ ఈ సైన్యాధిపతులు దావీదును ఇంటి దగ్గర పెట్టి అబషాలోము ఆయన ప్రజలతో యుద్ధం చేయడానికి అరణ్యంలోనికి వెళ్తున్నారు.
వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు దావీదు ఏమన్నాడు తెలిసిన? సైన్యాధిపతులతో ముగ్గురుతో అంటున్నాడు, నా నిమిత్తమై ఎవరుడైనా అబషాలోమునకు దయ చూపండి అన్నాడు. అర్థమైంది మాట? అమ్మా వింటున్నారా? నా నిమిత్తం దయ చూపండి అంటే అర్థమేంటి? మీరు యుద్ధం చేస్తారు, నా కొడుకుతో మీరు యుద్ధం చేస్తారు. ఒకవేళ యుద్ధంలో ఎదురు పడతారు ఒకరికొరు. ఒకవేళ మీరు చంపుతారేమో, నా కొడుకుని చంపుతారేమో. కొడుకు మీద ప్రేమ చూడండి. నా నిమిత్తమై అనే మాటలో ఇక్కడ దావీదు యొక్క స్వార్థం లేదు. నా నిమిత్తమైన మాటలు నా కొరకే అనేది చాలా మటుకు ఇది స్వార్థం అంటారు. నేను చాలాసార్లు మనం కూడా మన సొంత ప్రయోజనం కొరకై, మన సొంత వారి కొరకై, మన సొంత కుటుంబం కొరకై కదండి కొన్నిసార్లు మనము స్వార్థంతో కూడి ఉంటాం. ఇక్కడ దావీదు పలికిన మాట, నా నిమిత్తమై అబషాలోమును కరుణించండి, దయ చూపండి అంటున్నగా ఇది స్వార్థంతో కూడింది కాదు, కానీ ప్రేమతో కూడింది. మరి సందర్భంలో అబషాలోము ఎవరు? సొంత కొడుకే గాని అతడు ఎట్లా ఉన్నాడు? తిరుగుబాటు చేసిన వ్యక్తి. ఇతడు రేబల్, తండ్రి మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి. తర్వాత రెండవది, ఇతడు శత్రువు అయిపోయాడు, తండ్రికి శత్రువు అయిపోయాడు. తండ్రి మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి, తండ్రికి శత్రువు అయిపోయాడు. అమ్మ బాగా పెట్టున్నారా? ఎవరైనా శత్రువును క్షమిస్తారా? ఎవరైనా శత్రువు పైన దయ చూపిస్తారా? లోకపరంగా ఏ వ్యక్తి కూడా శత్రువు పైన తిరుగుబాటు చేసిన వ్యక్తుల పైన దయ చూపారు. కానీ దావీదు చూడండి, తిరుగుబాటు చేసిన అబషాలోము, శత్రువుగా మారిన అబషాలోము పైన దావీదు యొక్క ప్రేమ, దావీదు యొక్క కనికరం. నా నిమిత్తమై అబషాలోమును దయ చూపండి అంటా ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథములో 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. 13వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37వ వచనంలో, అయితే అబషాలోము పారిపోయి అమహీదు కుమారుడైన తల్మై అను గెషూరు రాజు వద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. దావీదు తన కుమారుడైన అబషాలోము కొరకు అంగలార్చుచుండెను. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? కొడుకు కోసం ఏడుస్తున్నాడు. కొడుకు కోసం ఏడవడం మంచిదే, కొడుకు మీద ప్రేమ కాబట్టి. అయితే ఈ కొడుకు ఎలాంటి వాడు? ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో ఈ అబషాలోము అనే ఈ కొడుకు దావీదు యొక్క కుమారుడు, ఇతడు నరహంతకుడు, మర్డర్ అంటున్నారా? నరహంతకుడు. అమ్మోను అనే తన అన్నను చంపాడు. అమ్మోను చంపాడు, అన్నను చంపిన వాడు. ఇప్పుడు దావీదు తన కొడుకు కోసం ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? కొడుకు కోసం. చూడండి, వాస్తవానికి ఇక్కడ మంచోడని కాదు, అబషాలోము మంచోడని కాదు, అబషాలోము నరహంతకుడు. 3 మాటలు విన్నాం కదా అబషాలోము గురించి. ఒకటి, అతడు తిరుగుబాటు చేసిన వ్యక్తి. రెండవది, అతడు శత్రువుగా మారాడు. మూడవది, అతడు నరహంతకుడు. అబషాలోములో ఏ మంచితనము లేదు. తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తండ్రికి శత్రువయ్యాడు.
ఒకే ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య గలాట, అన్నను చంపిన వాడు అంశాలు చూశారా ప్రియులారా? నరహంతకుడు, శత్రువు, తిరుగుబాటు చేసిన వ్యక్తి పైన దావీదు యొక్క కనికరం చూడండి. నా నిమిత్తం అబషాలోమును దయ చూపాడు. ఒక నరహంతకుడి కొరకు ఏడుస్తా ఉన్నాడు దావీదు. ఈ మాటలన్నింటిని బట్టి చూస్తే మనకేం కనపడుతుంది చెప్పండి? దావీదులో ఉన్నప్పుడే ఈ ఉదయకాలం మన ప్రభువును కూడా జ్ఞాపకం చేద్దాం. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వెంటిని. ఇక్కడ ప్రభువే అంటున్నాడు. పరలోకములో ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వెంటిని. ఇక్కడున్న మాట ఇశ్రాయేలు ప్రజలు లేదా లోకములో ఉండే ప్రజలు చెడిపోయినప్పుడు, పాపములో ఉన్నప్పుడు వారిని రక్షించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏ ఒక్క పాపి కూడా నశించి నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. అందుకోసం పాపము చేసిన మనిషికి ప్రాయశ్చిత్తం చేయాలి. పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే ఆ ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరు వెళ్తారు? మా నిమిత్తం. ఇక్కడ మా నిమిత్తం అనే మాటలు కూడా దేవునికి స్వార్థం లేదు. ఇది కూడా దేవుని ప్రేమే. మనుషులు చెడిపోయి ఉండగా, నాశనానికి వెళుతుండగా, భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుండగా దేవుడు ప్రేమించి చూడండి, మా నిమిత్తం ఎవడు పడతాడు, పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారంటే ఇక్కడ యెషయా ప్రవక్త ఉండి నేను వెళ్తానన్నాడు. ఇక్కడ ప్రవక్త యెషయా అన్నాడు కానీ వాస్తవానికి నిజంగా ఈ మాట యేసు ప్రభువును గురించిన మాట. పరలోకములో తమిళములో ఉన్న ప్రభు అయిన క్రీస్తు అన్నాడు, నేను భూలోకానికి నేను వెళ్తా. అమ్మ బాబు వింటున్నారా? వినాలి. భూలోకానికి నేను వెళ్తా. యేసు ప్రభు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకములో తండ్రి రొమ్మున ఉండగా తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే ఎవరు వెళ్తారు? జంతు బలుల రక్తం, పక్షుల యొక్క రక్తం, నైవేద్యాలు, బలులు, వీటి వల్ల మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. మనిషికి పాపానికి జంతు బలుల రక్తం వలన ప్రాయశ్చిత్తం లేదు. అయితే వినండి, మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే పరమాత్ముడే రక్తము చెందించాలి. అందుకోసం ఎవరు వెళ్తారంటే అందరూ మౌనంగా ఉన్నారు. దేవదూతలు మౌనంగా ఉన్నారు. మా నిమిత్తం ఎవరు వెళ్తారు? మనిషి పాపం ప్రాయశ్చిత్తం కోసం ఎవరు వెళ్తారు అన్నప్పుడు పరలోకములో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు కానీ అందరూ మౌనం వహించారు. అప్పుడు ప్రభు అయిన క్రీస్తు అన్నాడు, నేనున్నా, నేను వెళ్తా, నన్ను పంపు అన్నాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు భూలోకానికి పంపాడు. కాబట్టి పిల్లలారా, మానవులమైన మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలుసిన ఆ మాట కూడా చూద్దాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 5వ అధ్యాయము 6వ వచనం చూడండి.
ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. బాబు వింటున్నారా? మనం ఏమై ఉన్నాం ఇక్కడ? చూడండి ఆ మాట, మనము బలహీనులమై ఉండగా అన్నాడు. బలహీనులమైన మన కోసమై మన ప్రభువు మన కోసం లోకానికి దిగి వచ్చాడు. 8వ వచనంలో చూడండి, 8వ వచనములో, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ వచనాల్లో మనం ఏమై ఉండగా యేసు ప్రభు చనిపోయాడు, మనం ఏమై ఉండగా ఆయన ప్రేమ చూపాడు. మనం బలహీనులమని 6వ వచనంలో, 8వ వచనంలో మనము పాపులమై ఉండగా అని ఉంది. 10వ వచనం చూడండి, ఏలైనగా శత్రువులమై ఉండగా అని ఉంది. మనము శత్రువులము, పాపులము, బలహీనులు. ఇలాంటి బలహీనుల కొరకు, ఇలాంటి పాపుల కొరకు, ఇలాంటి శత్రువుల కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి దిగి వచ్చారు. మనందరి కోసమై ఆయన శిలువలో ప్రాణం పెట్టి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి సమయం 2వ గ్రంథం 18వ అధ్యాయంలో దావీదు పలికిన మాట ఏంటి చూడండి, నా నిమిత్తము ఎవరుడైనా అబషాలోమును దయ చూపండి అన్నాడు. దావీదులో ఉన్న ప్రేమ ఎవరి పట్ల? తిరుగుబాటు చేసిన అబషాలోము పట్ల, శత్రువుగా మారిన అబషాలోము పట్ల, నరహంతకుడైన అబషాలోము పట్ల దావీదు యొక్క ప్రేమ. అలాగే మానవులమైన మనము బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా మన కొరకై మన ప్రభు పరలోకము నుంచి దిగి వచ్చి మనందరి కోసమై సిలువలో బలైపోయాడు. ఇది ప్రభువు చూపిన ప్రేమ. కాబట్టి ఉదయకాలం ప్రియులారా, ఈ 18వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మన ప్రభు ఎలా కనపడుతున్నాడంటే ప్రేమ చూపిన ప్రభు, వాత్సల్య పూర్ణుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 18వ అధ్యాయంలో మన ప్రభు వాత్సల్య సంపూర్ణుడైన ప్రభు, వాత్సల్య సంపూర్ణుడైన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం ఆరాధన చేద్దాం. అందరూ తలలు ఉంచండి, ప్రభువును ఆరాధన చేద్దాం.